అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పరిపాలనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఈ నెలాఖరులో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకు లెవిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ట్రంప్ ఆమె సేవలు ప్రశంసిస్తూ భవిష్యత్తులో తనకు ముఖ్య బాహ్య సలహాదారుగా కొనసాగుతారని వెల్లడించారు. పూర్తి వెల్లడించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ కళ. ఇంకా ఏం పేర్కొన్నారు ట్రంప్? గుడ్ మార్నింగ్ సతీష్. దాదాపు వైట్ హౌస్ కి సంబంధించినటువంటిది దాదాపు ప్రతి నెల ఒక కొంత గ్యాప్ లో ఇటు ప్రధాన సలహాదారులు కూడా రాజీనామాల పర్వం మనం చూస్తున్నాం. గతంలో తులసి గబ్బర్ట్ రాజీనామా చేయడము, అనంతరము దాదాపు ప్రెస్ సెక్రటరీకి సంబంధించినటువంటి కరోలిన్ లీవిట్ రాజీనామా ఒక పెను సంచలనం. దాదాపు ఈమె చాలా యాక్టివ్ ప్రెస్ మీడియా తోటి అనుకోవచ్చు. ఏ అంశానైనా కానీ చాలా వాగ్దాటిగా మాట్లాడేటటువంటి వ్యక్తి. దాదాపు ట్రంప్ యొక్క ఏదైతే టీమ్ లో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. దాదాపు ఇక్కడ కరోలిన్ లీవిట్ ఆమె రాజీనామా తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నారంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ద్వారా ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ కరోలిన్ లెవిట్ ని మనం కొంత పొలిటికల్ గా మనం చూసామంటే దాదాపు గత 4 నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలే ఈ రాజీనామాకు ప్రధాన కారణమా అని చెప్పవచ్చు. దాదాపు అంటే మీడియా ప్రెస్ సంబంధించినటువంటి సందర్భంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి లోపలికి రావడము, వైట్ హౌస్ కి సమీపంలో కూడా ఫైట్ జరిగినటువంటి ఘటన కూడా చూసాము. అది ఒక ప్రెస్ మీడియా జరుగుతున్నటువంటి సమయంలోనే. ఆ సందర్భంలోనే ఆమెపై కూడా చాలా అంటే అటు వైట్ హౌస్ కూడా చాలా సీరియస్ అయింది అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమెపై దాదాపు ఒక 2 నెలల నుంచి కూడా అటు వైట్ హౌస్ కి కొన్ని కార్యక్రమాలను కూడా దూరం పెట్టారు. అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో కూడా ఆమె కొంత ప్రస్తుతం రాజీనామా చేయడానికి కూడా ప్రధాన కారణం అంటూ కూడా వార్తలు కూడా ఇంటర్నేషనల్ మీడియా ఒకవైపు చాలా ఆమె మీద కూడా ప్రత్యేకమైనటువంటి కథనాలు కూడా వెల్లడించింది. కానీ దాదాపు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మాత్రము తన వ్యక్తిగత కారణాలతోటే రాజీనామా చేస్తున్నారు అంటూ కూడా చేయడము, ఆమెని ప్రత్యేకంగా కూడా తనకు పర్సనల్ కి సంబంధించినటువంటి సెక్రటరీ అనేక విభాగాల్లో ఉపయోగించుకుంటానంటూ కూడా చెప్పడం. కానీ ఇక్కడ మనకు ప్రెస్ కి సంబంధించినటువంటి ఒక మీడియా కవరేజ్ భాగంలో ఆమె ఒక వ్యక్తి దాడి చేసినటువంటి సందర్భము, తర్వాత నవంబర్ లో కూడా ప్రత్యేకంగా కూడా అమెరికాకు సంబంధించిన మధ్యంతర ఎన్నికలు కూడా రానున్నటువంటి పక్షంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ మరింత ముందుకు వెళ్లే విధంగా కూడా ఒక ఊహ రచనతో కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ విధమైనటువంటి ఇటు బలవంతంగా రాజీనామా చేయించారు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ అనేక మంది కూడా ఇంతకు ముందు ఉండేటటువంటి కోర్ టీంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా కూడా వ్యక్తిగత కారణాలంటూ కూడా రాజీనామా చేసే విధంగా కూడా వారి మీద ఒత్తిడి తీసుకుని వస్తున్నటువంటి వైట్ హౌస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతము ఇటు ప్రెస్ మీడియాకు సంబంధించినటువంటి కరోలిన్ లీవిట్ రాజీనామా ఒక పెను సంచలనం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.